హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి. దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. మనము ఈ వీడియోలో ఏపీ డిఎస్సి 2025 సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందామండి. ముందుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ విషయానికి వస్తే దాదాపు 90% సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ప్రక్రియ ముగిసిపోయిందండి. కొంతమందికి మాత్రమే ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలుపు రావాల్సి ఉంది. అది కూడా తొందరలోనే వస్తుంది. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో మీరు తరచుగా రోజుకు 2-3 సార్లు మీ వ్యక్తిగత లాగిన్ లో మీకు కాల్ లెటర్ వచ్చిందా లేదా అనే విషయాన్ని చూసుకొని కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని సిద్ధంగా చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు సిద్ధంగా ఉండండి. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే ప్రక్రియ ఇక 2-3 రోజుల్లో పూర్తిగా అయిపోతుందండి. ఆ తర్వాత ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించి సెలక్షన్ లిస్ట్ అనేది రావడము జరుగుతుంది. సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాత ఇక కౌన్సిలింగ్ అనే ప్రక్రియ ఉంటుందండి. ఈ కౌన్సిలింగ్ ఎలా చేయాలి అనే ఆలోచన ప్రభుత్వం చేస్తా ఉందండి. ప్రభుత్వం ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా చేయాలనా లేదా మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా చేయాలనా అనే ఆలోచన ప్రభుత్వం చేస్తా ఉందండి. ఈ ప్రక్రియ అంతా కూడా సెప్టెంబర్ లో పూర్తి అయ్యే అవకాశం ఉందండి. ఖచ్చితంగా మీరు సెప్టెంబర్ లో స్కూల్లో జాయిన్ అవుతారు అనేది వాస్తవం అండి. ఒక 10-15 రోజులు మీరు ఓపికతో ఉన్నారంటే మీ చిరకాల వాంఛ అనేది తీరుతుందండి. ఇక కౌన్సిలింగ్ విషయానికి వస్తే ఈ వెబ్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందంటే ఇది పూర్తిగా ఆన్లైన్ లో జరుగుతుందండి. ఉదాహరణకు మీరు ఎస్జిటి గా సెలెక్ట్ అయ్యారనుకోండి, ఒక జిల్లాలో 500 వేకెన్సీస్ ఉంటే మీకు ఆన్లైన్ లో కేవలం 500 వేకెన్సీస్ మాత్రమే కనిపిస్తాయండి. అంతకంటే ఎక్కువ కనిపించవండి. వేకెన్సీస్ ఎక్కువ ఉన్నప్పటికీ మీకు అన్ని వేకెన్సీస్ చూపడం అనేది జరగదు. కొన్ని వేకెన్సీస్ ను హైడ్ చేయడం జరుగుతుంది. జిల్లాలో ఉన్నటువంటి పోస్టులు 500 అనుకోండి, ఖచ్చితంగా మీకు 500 వేకెన్సీసే చూపించడం జరుగుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ 500 వేకెన్సీస్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ కౌన్సిలింగ్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం ఏంటంటే ఈ 500 వేకెన్సీస్ ని మీరు ఒక ఆర్డర్ లో సెట్ చేసుకోవాలండి. ఇది అంత ఆషామాషి విషయం కాదండి. మీరు తలలు బద్దలు కట్టుకోవాలండి. ఏ స్కూల్ ముందు పెట్టాలి, ఏ స్కూల్ తర్వాత పెట్టాలి అనే విషయము అంత ఆషామాషి కాదండి. మీరు ఒక్కరే ఆ పనిని పూర్తి చేయలేరు. మీకు పరిచయం ఉన్నటువంటి టీచర్స్ యొక్క సహాయం తీసుకొని ఏ స్కూల్ ముందు పెట్టాలి, ఏ స్కూల్ తర్వాత పెట్టాలి అనే విషయాన్ని బాగా ఆలోచించండి. తర్వాత ఇంకొకటి అండి, కొన్ని స్కూళ్ళు సేమ్ ఉంటాయండి పేర్లు. ఉదాహరణకు బాపురం అనే విలేజ్, బాపురం అనే విలేజ్. ఒక బాపురం ఏమో దగ్గర ఉంటుంది, మరొక బాపురం ఏమో దూరంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏ మండలంలో ఏ స్కూల్ దగ్గర ఉంది అనే విషయం మీద పూర్తి క్లారిటీ తెచ్చుకొని ఈ స్కూల్స్ అన్నింటినీ ఒక ఆర్డర్ లో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. దేనికి? వెబ్ కౌన్సిలింగ్ అయితే అండి. అదే ఒకవేళ మాన్యువల్ కౌన్సిలింగ్ అనుకోండి, మీరు మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో అటెండ్ కావాల్సి ఉంటుంది. అక్కడ మీకు ఒక అప్లికేషన్ ఇస్తారండి. ఆ అప్లికేషన్ లో వరుసగా ఒకరిని పిలుస్తారండి. మీరు ఏ స్కూల్ సెలెక్ట్ చేసుకున్నారో ఆ స్కూల్ రాసి వాళ్ళకి సబ్మిట్ చేసేస్తే వాళ్ళు ఆన్లైన్ లో మీ స్కూల్ ఫ్రీజ్ చేయడం అనేది జరుగుతుందండి. తర్వాత ఆర్డర్ కాపీ జనరేట్ అవుతుందండి. ఇలా ప్రభుత్వం ముందు 2 ఆప్షన్లు ఉన్నాయండి, వెబ్ కౌన్సిలింగ్ లేదంటే మాన్యువల్ కౌన్సిలింగ్ అని. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత వెబ్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, మాన్యువల్ కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది అని పూర్తిగా ఒక డెడికేటెడ్ వీడియో అనేది నేను మీకోసం తీయడము జరుగుతుందండి. ప్రస్తుతానికి మీకు బ్రీఫ్ గా అవగాహన కలిగిస్తున్నానండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారము ప్రభుత్వము వెబ్ కౌన్సిలింగ్ కే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయండి. ఆ తర్వాత ఈ డిఎస్సి లో ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళేం బాధపడాల్సిన అవసరం లేదండి. అక్టోబర్ లో నాకు తెలిసినంత వరకు మళ్ళీ టెట్ నోటిఫికేషన్ అనేది రావడము జరుగుతుంది. సెప్టెంబర్ లోపు నియామకాలు పూర్తవుతాయి. అక్టోబర్ లో మళ్ళీ ప్రభుత్వము టెట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు బాగా టెట్ లో మార్కులు ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. కనీసం 140 వచ్చేలాగా ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు నెక్స్ట్ డిఎస్సి లో ఇలా బార్డర్ లో కాకుండా గుండె మీద చేసుకుని చెప్పొచ్చండి, నాకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది, నేను టాపర్ అవుతానని. ఆ విధంగా మీరు ఇప్పటి నుండే ఆ ప్రయత్నంలో ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదండి ఏపీ డిఎస్సి 2025 సంబంధించినటువంటి అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మనం మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ యువర్ ఇంగ్లీష్ విజయ్.